పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భాజపా నిర్వహిస్తున్న రైతు మహాసభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన పురంధరేశ్వరు కూడా చెప్పింది, మిగతా మిత్రులు కూడా చెప్పుంటారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ దేశంలో ఒక మహాయజ్ఞం దేశంలో నరేంద్ర మోడీ గారు తలపెట్టారు. ఏంటంటే ఈ దేశంలో సమాంతరంగా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థను, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టుడే నల్లధనాన్ని, దొంగ నోట్లను, అవినీతి పరుల యొక్క భర్తం పడ్డం కోసం ప్రధానమంత్రి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞం సందర్భంగా ఇవాళందరూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ యజ్ఞం ఏ ఒక్క వ్యక్తిలో దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. ఈ యజ్ఞం ఒక పార్టీలకు వ్యతిరేకం కాదు. ఈ యజ్ఞం ఒకరికి అనుకూలంగా చేసింది కాదు. ఈ యజ్ఞం ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళనం చేయడం కోసం ప్రధానమంత్రి చేపట్టే ఇది మహా ధర్మ యుద్ధం అని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో మరి ఇన్నేళ్లుగా పేరుకుపోయిన అవినీతి, ఇన్నేళ్లుగా పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. మన పొరుగునున్న దేశమైన పాకిస్తాన్ ఇది ఎయిడింగ్, అబిటింగ్, ఫండింగ్, ట్రైనింగ్ టెర్రరిస్ట్, తీవ్రవాదులకు వాళ్ళు దొంగ నోట్లు కొట్టి మన దేశంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. అలాగే డ్రగ్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, అలాగే మహిళా ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, అలాగే చిన్నపిల్లలను ఎక్కువగా విదేశాలకు తరలిచ్చేవాళ్ళు, అదేవిధంగా మావోయిస్టులకు నిధులు ఇచ్చేవాళ్ళు, వేర్పాటు వాదులకు నిధులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కోరలు పెరిగేయడం కోసమని ప్రధానమంత్రి గారి సాహసోపేతమైన యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ఈ దేశంలో నల్లధనం ఎవరి దగ్గర ఉంది? చాలా మంది చెప్తున్నారు దీనివల్ల రైతులు బాగా నష్టపోతారని. రైతుల దగ్గర నల్లధనం ఎక్కడదాయా బాబు? రైతుల దగ్గర నల్లధనం ఎవరి దగ్గర ఉందా? ఎక్కడన్నా ఉందా? ఏ రైతు అన్నా కూడా రైతు స్వచ్ఛందంగా ఉంటాడు. పైపెచ్చు రైతుకి వ్యవసాయ ఆదాయం లేదు, వ్యవసాయ ఆదాయం పైన పన్ను లేదు. ఎందుకంటే ఆదాయమే లేదు కాబట్టి. ఆదాయం ఉంటే కదా పన్ను ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఉంటుంది. ఇన్కమ్ తక్కువ మనకి. రెక్కాడి దగ్గర డొక్కాడకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించి నా కర్రు, నా గొర్రె, నా బల్లె, నా పిల్ల, నా మేక అనే బాధపడే రైతు, బురదలో తిరిగే రైతుకి ఇవాళ ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం మొట్టమొదటి మాట చెప్పాడైనా. ఆయన మేము ప్రధానమంత్రికి ఎన్నుకున్న రోజు మొట్టమొదటి రోజు చెప్పిన మాట ఏంటంటే గామ్, గరీబ్, కిసాన్, మజ్దూర్, మహిళ, యువ, ఇది నా ప్రాధాన్యత అని చెప్పాడు. గ్రామము, రైతు, పేదవాడు, యువకుడు, మహిళ, వీళ్ళు నా ప్రాధాన్యం అని చెప్పిన ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇవాళ ఆయన చేసే చర్య కూడా వాళ్ళ కోసం ఉద్దేశించబడింది. ఈ పేదలకు అనుకూలంగా, ఈ రైతులకు అనుకూలంగా, సామాన్య జనానికి అనుకూలంగా తీసుకునే సాహసోపేత నిర్ణయంగా ఈ యొక్క నోట్ల మార్పిడి కార్యక్రమాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ రోజు దీన్ని ధైర్యంగా వ్యతిరేకించే ధైర్యం ఎవరికి లేదు. ఆ మాట చెప్పరు. బాగానే ఉంది కానీ 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 ఏం కానీ చెప్పరాదా అంటే అదే కానీ అని. ఏందయ్యా అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ల పాటు వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా తయారు చేశారు. నిన్న మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని ఇది ఒక పెద్ద స్కామ్ అట, ఇది ఒక పెద్ద లూటట. స్కాములు, లూటులు, చీటులు చేసేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైవేద్యం అనే విషయం అందరూ గుర్తించి దాని నైజం అనే విషయం. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క మోడీ గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 5 నెలల్లో దేశంలో ఎక్కడా ఒక కుంభకోణం లేదు, ఒక స్కామ్ లేదు, ఒక స్కాండల్ లేదు. నో స్కామ్, నో స్కాండల్. మోడీ గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఎవరు కూడా మోడీ గారి ప్రభుత్వం పైన వేరెత్తు చూపించడానికి ధైర్యం ఎవరిక్కడ కూడా లేదని మీ అందరికీ మనం చేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఏ కోణం చూసినా కుంభకోణమే. సిమెంట్ కుంభకోణం, చక్కెర కుంభకోణం, యూరియా కుంభకోణం, అన్ని రకాల కుంభకోణాలు. భూమి మీద కామన్వెల్త్ కుంభకోణం, భూగర్భంలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. అంతరిక్షాన్ని వదిలిపెట్టలా, ఆకాశాన్ని వదిలిపెట్టలా, భూమిని వదిలిపెట్టలా, భూగర్భాన్ని వదిలిపెట్టలా. వావులు తినే సోమరు వారికి పచ్చిగడ్డి బరోబరన్నట్టుగా దేశాన్ని అంతా దోచుకున్న ఈ నాయకులంతా కూడా ఇవాళ వచ్చి నీతులు చెప్తూ ఉన్నారు. మోడీ గారిపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలు చేస్తున్న వ్యక్తులు, ఈ విమర్శలు చేస్తున్న శక్తులు ఈ దేశంలో నల్లధనం పోగుపడడానికి, ఈ దేశంలో టెర్రరిజం పెరగడానికి, ఈ దేశంలో ఈ విచ్ఛిన్న శక్తులని కూడా పెద్దగా కావడానికి కారణం వాళ్ళు అనుసరించే తప్పుడు విధానం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ నల్లధనాన్ని, ఈ నోట్లు మార్పిడిని కానీ సక్రమంగా విజయవంతంగా మనం చేసుకోగలిగితే అందరికన్నా బాగా లాభపడేది ఎవరంటే అట్టడుగున్న పేదవాళ్లు, దళితులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, నంబాడ ఈ పేదవర్గాలు ఎవరుతారో వాళ్ళకి మేలు జరుగుతుంది. ఆ తర్వాత ఎవరికి మేలు జరుగుతుందంటే రైతులకు మేలు జరుగుతుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ధరలు తగ్గుతాయి, ద్రవ్యోల్బణం తగ్గుతుంది, అవినీతి బాగా అదుపులోకి వస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ విధంగా చేసేదానికి ధైర్యం చేయడు.
మోడీ గారి యొక్క ఈ యొక్క ప్రయత్నం ఈ యజ్ఞంగాని విజయవంతం అయితే అవినీతికి పూర్తిగా కళ్ళివేయడం జరుగుతుంది. దేశంలో ప్రతి ఒక్కదాన్ని కూడా సంస్కరించాలనే ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అందుకు ఒక పిలిపించాడు, స్వచ్ఛ భారతం కావాలని. స్వచ్ఛ భారతం అంటే మన ఇళ్లనే కాదు, మన ఇళ్లే, మన ఒళ్ళు, మన కళ్ళు, మన పళ్ళు, మన పరిసరాలు, మన మందిరం, మన మసీదు, మన గురుద్వారా, మన చర్చి, ఇవే కాకుండా మన పరిసరాలు శుభ్రం చేసుకోవాలా. తన్ అంటే తన యొక్క శరీరంతో, 2 మన్ మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలా. మహిళలపై అత్యాచారం జరగకూడదు. అలాగే బేటీ బచావో బేటీ పడావో అన్నాడు, అమ్మాయిలు పుట్టేటుంటే వాళ్ళని చంపకూడదు, గర్భ విస్తృతం చేయకూడదు. అలాగే 3వది దళితులపైన, బలహీన వర్గాలపైన కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో వాళ్ళపైన దాడులు జరగకూడదు. అందరూ సహజంగా కలిసి ఒకటిగా జీవించాల్సిన అవసరం ఉంది. 3వదే అది తన్, మొదటిది. 2 మన్, 3వది ధన్. ఈ డబ్బు కూడా నీ డబ్బు నీ దగ్గర తెల్లగా ఉంటే నీకు ఏ విధమైన చీకు చింత లేదు. మీ డబ్బులు ఎక్కడికి పోవు. నేను మీ అందరికీ మనం చేస్తున్న కేంద్ర మంత్రిగా మీ దగ్గర ఎంత డబ్బున్నా ఆ డబ్బు సక్రమమైందైతే అది డిసెంబర్ 30 లోపల మీరు మార్చుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదో మీకు అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. ఇఫ్ యువర్ మనీ ఈజ్ క్లీన్, if your money is valid money, it will not become invalid at all. కానీ దొంగ సొమ్ము అయితే, లెక్క కట్టని సొమ్ము అయితే లెక్క కట్టేందానికి కూడా అవకాశం ఇచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మిత్రులారా 2014 ఎన్నికల్లో ప్రధాన అంశం అవినీతి. 2014 ఎన్నికల్లో నల్లధనం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారు మంత్రివర్గంలో చేసిన మొట్టమొదటి తీర్మానం ఏంటి తెలుసా? మొదటి 2 తీర్మానాలు ఉన్నాయి. 2014 మే 27న కేబినెట్ జరిగింది. 26న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మేమందరం కూడా 27 కేబినెట్ జరిగితే దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? మొదటి అంశం విదేశాలలో నల్లధనాన్ని వెనక్కి తేవడం కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని జస్టిస్ ఎంబీ షా అధ్యక్షతన నిర్మాణం చేసింది. 2వది ఏంటో తెలుసా? మన ప్రాంతానికి చెందింది, మన యొక్క ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క జీవనధార అయినట్టు యొక్క పోలవరం ప్రాజెక్టు పైన ఆర్డినెన్స్ జారీ చేస్తూ 7 మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్ లో కలిపే యొక్క తీర్మానాన్ని కేబినెట్ యొక్క మొట్టమొదటి సమావేశంలో మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. మొదటి నుంచే దానిపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత విదేశాలతో ఒప్పందం చేసుకున్నారు. అమెరికాతో, స్విట్జర్లాండ్ తో, సైప్రస్ తో, అలాగే మారిషస్ తో, అలాగే ఇతర దేశాలతో ఒప్పందం పెట్టుకుని మన యొక్క రహస్య సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని కూడా ప్రధానమంత్రి గారు వరుసగా చర్యలు తీసుకున్నాడు. నల్లధనంతో పాటు విదేశ ధనం వస్తే దానికి పెనాల్టీ వేసే చట్టాన్ని జూలై 1న ప్రభుత్వం ఆమోదించింది. దాంతో పాటు పనామా పేపర్స్ లీక్స్ లో ఈ యొక్క నల్లధనం పైన ఈ సమాచారం ఇచ్చిపుచ్చుకునే అగ్రిమెంట్ సంతకం పెట్టాం. స్విట్జర్లాండ్ లో కాంగ్రెస్ వాళ్ళ హయాంలో లక్షల కోట్ల రూపాయలు అక్కడికి తరలిపోయింది. కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి రాగానే పార్లమెంట్ లోకి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. మోడీ కాలాధన్ వాపస్ రావు, కాలాధన్ వాపస్ రావు, నల్లధనాన్ని తేండి, వెనక్కి తేండి అని. నేను 2 రోజులు చూశా. నేను పార్లమెంట్ అఫేర్స్ మంత్రిగా ఉన్నా. 3వ రోజు లేచా, నల్లధనం తెస్తామయ్యా అన్నా. అందరూ చూశారు నా వైపు, తెస్తారా అని. తప్పనిసరిగా తెస్తాము, ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా, తప్పనిసరిగా తెస్తామని చెప్పాను నేను. విదేశాల్లో దాచిపెట్టింది వీళ్ళు, కుంభకోణాలు జరిగింది వీళ్ళ హయాంలో, రక్షణ ఒప్పందాలు జరిగింది వీళ్ళ హయాంలో. ఆ డబ్బులంతా దాచిపెడితే దాంట్లో ఒప్పందం చేసుకుంది ఇప్పుడు ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఇచ్చేందుకు. రాబోయే రోజుల్లో ఈ ఖాతాలన్నీ కూడా బయటపడతాయి. వీళ్ళ యొక్క భర్తం కూడా పడడం జరుగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆఖరిగా ప్రధానమంత్రి ఇంకొక అవకాశం కూడా ఇచ్చాడు. 3 నెలలు సమయం ఇచ్చాడు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 90 రోజులు టైం ఇచ్చి మన్ కీ బాత్ లో అందరికీ చెప్పాడు, మీ అందరికి కూడా, మనందరికి కూడా ఏమని, ఎవరి దగ్గర ఉన్న డబ్బు ఉంటే ఆ డబ్బును లెక్క చూపండి. లెక్క చూపింటే మీకు చీకు ఉండదు, చింత ఉండదు, పన్ను కట్టేయండి, మిగతా డబ్బు సంతోషంగా ఉంచుకోండి. లేకపోతే దీపావళి రోజు మీ ఇంట్లో దీపాలు కూడా ఎరక్కపోవచ్చు, జాగ్రత్తగా ఉండని ప్రధానమంత్రి దేశ ప్రజలకు అందరికి కూడా మన్ కీ బాత్ లో హెచ్చరిక చేశాడు. అయినా కొంతమంది అవినీతి స్వరులు, నరకాసురులే కాదు, నల్ల కాసులు కలిగిన నల్లకాసురులు ఎవరున్నారో వాళ్ళు లెక్క చేయలేదు. అందుకని ఇప్పుడు ఈ చర్య తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు మాకు ముందు చెప్తే బాగుండేదని. అంటే ముందు చెప్తే సర్దుకుందామనే ముందు చెప్తారు ఎక్కడన్నా? 6 నెలలు కాదయా, 2 సంవత్సరాల నుంచి మోడీ గారు చెప్తూ ఉన్నారు నల్లధనంపై యుద్ధం చేస్తామని చెప్పని. అందుకని మిత్రులారా, ప్రధానమంత్రి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడు. అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. జనధన ఖాతా కాంగ్రెస్ హయాంలో 50 ఏళ్లలో 5 కోట్ల బ్యాంక్ ఖాతాలుంటే మోడీ గారి హయాంలో సంవత్సరం 6 నెలల్లో 25 కోట్ల 43 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచే ఘనత నరేంద్ర మోడీదని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇవాళ 30 కోట్ల రూపే కార్డు ఉంది. 30 కోట్ల రూపే కార్డు ఉన్నాయి ఇవాళ దేశంలో. పేదవాడికి, మత్స్య కార్మికుడికి, సామాన్య రైతుకి, వ్యవసాయ కారుడికి అందరికి కూడా బ్యాంక్ ఖాతా తెరమని మోడీ గారు చెప్పారు. ఎందుకంటే అంతిమంగా మోడీ గారి ఉద్దేశం ఏం తెలుసా? ఢిల్లీ నుంచి వచ్చే డబ్బు నేరుగా నీకు చేరాలా,
పెన్షన్ గాని, సబ్సిడీ గాని, అలాగే కాంపెన్సేషన్ గాని, నష్టపరిహారం గాని, లేదా బీమా గాని, లేకపోతే ప్రభుత్వం ఇచ్చేట ఎలాంటి సహకారమైనా మధ్యలో లీక్ కాకుండా నేరుగా నీ అకౌంట్ లో చేరాలా. దానికి పేరు పెట్టాడు జామ్, జనధన యోజన బ్యాంక్ అకౌంట్. ఆధార్ కార్డు, ఎం మొబైల్. అంటే ఢిల్లీ నుంచి డబ్బేస్తే నువ్వు తహసీల్దార్ దగ్గరకో ఆర్డీఓ దగ్గరికి వెళ్ళబడ్డా, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగబడ్డా, చేతులు కలపబడ్డా, చేతులు తడపబడ్డా, ఏం చేయబడ్డా నీ డబ్బు నేరుగా నీ మొబైల్లో వచ్చేస్తుంది. నీకు ఇంత వచ్చింది డబ్బు అని. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అందుకని ఇవాళ దేశ ప్రజానికం అంతా కూడా ఈ యొక్క నల్లధనాన్ని బయట తీసే సమరం, ఆ యుద్ధంలో సామాన్య జనం ఇవాళ మోడీకి జేజేలు పలుకుతూ ఉన్నారు. పేద ప్రజల ఉద్ధరణ కోసం దేవుడిచ్చిన ఒక దూతగా నరేంద్ర మోడీని వాళ్ళు సామాన్య జనం అంతా కూడా భావిస్తారని మీ అందరికీ కూడా మనం చేస్తాం మిత్రులారా. ఈ అవినీతి పరులు, ఈ స్వార్థ పరులు, ఈ సంఘటిత శక్తులుగా ఉన్న కొంతమంది వాళ్ళ మూలాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ యొక్క అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం వచ్చింది. అందుకని కుట్రబన్ని, కుతంత్రమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీని అసలు ఉద్దేశం జనం దగ్గర చేరకుండా అక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉందని. క్యూలు ఎన్నిసార్లు ఉన్నాయి మనం చూడలేదు జీవితం అంతా కూడా. ఏదన్నా ఒక మంచి పని జరిగేటప్పుడు కొంత కష్టం ఉంటుంది. మొన్న ఒక రైతులు అడిగితే ఆయన అన్నాడు, ఏమయ్యా క్యూలో ఉన్నా ఏం ఇబ్బంది లేదని. కొంత ఇబ్బంది ఉంటుంది సార్, మహా గొప్ప పని మోడీ గారు చేస్తున్నప్పుడు ఇబ్బందులు పాటించకపోతే ఎట్టా అన్నాడు. అంటే నీకేం అనిపించలేదు అన్న. ఏమనిపిస్తుంది సార్, పిల్లకాయలు పుట్టారంటే పెళ్లి చేసుకున్న తర్వాత స్త్రీ భార్య గర్భవతి అయితే 9 నెలలు భరిస్తే ఆఖరి నెలలో ఆ పురిటి నొప్పులు చూస్తే మనసు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఆ తల్లి ఎన్ని కష్టాలకు ఓర్చి ఆ యొక్క బిడ్డను బయటకు తీస్తుంది. ఆ బిడ్డ కేక వినబడగానే కష్టాలన్నీ మర్చిపోయి మహా సంతోషంగా ఉంటుందని చెప్పాడు. ఆ రైతుకున్న పరిజ్ఞానం కూడా ఇక్కడికి లేదు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ యొక్క మోడీ గారు చేపట్టిన మహాయజ్ఞంలో, ధర్మ యుద్ధంలో మనందరం మోడీ పక్కన ఉండాలి. ఇవాళ 26 నవంబర్ 26 ఇవాళ బొంబాయిలో పాకిస్తాను మన యొక్క ఆస్తులపైన, మన దేశం పైన దాడి చేసిన రోజు, అనేక మంది అమాయక పౌరులను ప్రాణం పట్టుకున్న రోజు, మన సైనికులు మన కోసం ప్రాణాలు ఇచ్చినట్టు రోజు. ఆ మహనీయులందరినీ మనం స్మరించుకోవడానికి అవసరం ఎంతో ఉంది. వాళ్ళకి జేజేలు పలకాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ నవంబర్ 26 ఇవాళ రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం కోసం, సామాన్య జనం కోసం, పేద ప్రజానికం కోసం అందరితో కలిపి చక్కని రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినట్టు రోజు నవంబర్ 26 రోజు. రాజ్యాంగం తెచ్చుకున్న రోజు, అలాగే నవంబర్ 26 ముంబై దాడుల రోజు. ఈ యొక్క దేశానికి ఎదుర్కొనడానికి, ప్రమాదాల నుంచి ఏమన్నా కాపాడడానికి, మన ధనాన్ని సురక్షితం చేయడం కోసం, మనకి బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టే ఈ మహాయజ్ఞానికి మనందరం సహకరించవలసి ఉంది. మన సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఈ డబ్బు మిగిలితే ఏం చేస్తారు తెలుసా? ఈ డబ్బు మిగులుతుంది కొంత. ఈ మిగిలిన డబ్బు ఏం చేస్తారు తెలుసా? ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ డబ్బుని పేద ప్రజల యొక్క సముద్రణ కోసం ఖర్చు పెడతాడు. వాళ్ళ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కోసం ఖర్చు పెడతారు. జన సురక్షా యోజన, జనశ్రీ బీమా యోజన, ముద్రా బ్యాంక్ యోజనలో అంతకుముందు పెద్ద వాళ్ళకి ఎల్ఐలకి మల్లైలకి లోన్లు ఇచ్చేవాడు. ముద్రా బ్యాంక్ యోజనలో ప్రధానమంత్రి గారు చెప్పారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకలి, మంగలి, హరిజన, గిరిజన, నంబాడ పేద ప్రజలకు లోన్ ఇమ్మని. ఆ చాకలి పెట్టి మోసేవాడికి, అలాగే మంగలి పెట్టి తీసుకెళ్లి క్షౌరం చేసేవాడికి, లేకపోతే వీధిలో చెప్పులు కుట్టేవాడికి, కూరగాయలు అమ్మేవాళ్లకు, చేపలు అమ్ముకునే చెన్నమ్మకు, మటన్ అమ్ముకునే మస్తాన్ సాహెబ్కి లోన్ ఇమ్మని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆ లోన్లు అందరూ కూడా సామాన్య జనానికి అందరూ కూడా బ్యాంకు తలుపులు తెరుస్తారని చెప్పని మీ అందరూ కూడా సందర్భంగా మనం చేస్తున్నాను. అలాగే పంటల బీమా పథకం మన చిరకాల స్వప్నం. పంటల బీమా పథకానికి డబ్బు ఖర్చు పెడతారు. గంగా కావేరి నదుల యొక్క అనుసంధానానికి ఖర్చు పెడతారు. రైతుల కోసం ఖర్చు పెడతారు, పేదల కోసం ఖర్చు పెడతారు, దేశం యొక్క ప్రతిష్టను పెంచడం కోసం ఖర్చు పెడతారు, ఆర్థిక శక్తిని పెంచడం కోసం ఖర్చు పెడతారు. తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు వచ్చినా దీర్ఘకాలికంగా మన ప్రయోజనాలు ఉంటాయి. మనకి టీకా వేస్తే నొప్పి పుట్టద్ది, కానీ టీకా వేసుకోకపోతే, వ్యాక్సినేషన్ వేసుకోకపోతే జబ్బు వస్తుంది. అది మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంది. అందుకని ఈ బెటర్ పిల్ ఫర్ లాంగ్ టర్మ్ ఇల్, ఒక రకమైన ఈ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధిని కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రులు వ్యాపింపజేశారు. దాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఆఖరిగా ఇంత మహాప్రయత్నం జరుగుతూ ఉంటే దీనికి కమ్యూనిస్టు మిత్రులు వ్యతిరేకిస్తున్నారు. యూనియన్ల చేత స్ట్రైక్ చేస్తారట. ఈ దేశంలో దీనివల్ల బాగా లాభపడేది ఎవరంటే కార్మిక వర్గం. ఈ దేశంలో బాగా లాభపడేది అంటే ఉద్యోగస్తులు, బాగా లాభపడేది అంటే సామాన్య ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఎలా ట్యాక్స్ కడతారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు వాళ్ళ చేత సమ్మె చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళని కమ్యూనిజంలో నిజం లేదని జనానికి తెలిసిపోయింది. అది నిన్నే కానీ నేడు లేదు, రేపు రాదనే విషయాన్ని కూడా జనమంతా కూడా తెలుసుకున్నారు. అందుకని వీళ్ళ యొక్క తప్పుడు ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు ఒమ్ము చేస్తారు, బంద్ చేస్తారట. మీ ఆటలు బంద్ అయినాయి, మీ బందులు జరగవు అనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మన యొక్క
కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ఆ సహకార సంఘాల యొక్క 13 సొసైటీల యొక్క వాళ్ళ విషయం అంతా కూడా ఇంతకుముందు నేను ప్రకాష్ జావడేకర్ గారికి వచ్చాము. ఆ బ్రిడ్జి ఇప్పటికే మంజూరు చేశాం. అలాగే శాశ్వతంగా కొల్లేరు ప్రాంత రైతుల యొక్క సమస్యల కోసం పరిష్కారం కోసం అధ్యక్షుల గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి కొత్తగా వచ్చినట్టు పర్యావరణ మంత్రితో కూడా మాట్లాడి ఆ కొల్లేరు సమస్యలు కూడా తప్పనిసరిగా పరిష్కారం చేస్తామని మీ అందరికీ మనం చేస్తున్నా. రాబోయే రోజుల్లో డబ్బు తక్కువగా వాడి ట్రాన్సాక్షన్ అంతా మొబైల్ ద్వారా నీ మొబైల్లో నువ్వు బ్యాంకు నుంచి యాప్ తీసుకోవచ్చు, నీ మొబైల్లో కొట్టొచ్చు, నెంబర్ ఇవ్వచ్చు, నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వమంటే ఆ డబ్బులు వాళ్ళకి చేరతాయి, ఎవరికి మళ్ళీ మార్చమంటే మారతాయి. నువ్వు బ్యాంకు దగ్గర పోబడలే, క్యూలో నిలబడబడలే. డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, అలాగే ఈ యొక్క ఈ ఆన్లైన్ ఇవన్నీ కూడా కొత్తగా వస్తూ ఉన్నాయి. ప్రపంచం మారుతూ ఉంది, దేశం మారుతూ ఉంది. ఈ దేశాన్ని పూర్తిగా మార్చాలా, సర్వతోముఖమైన మార్పులు తేవాలా, సంస్కరణలు తేవాలని విప్లవానికి నరేంద్ర మోడీ గారి వాళ్ళ ప్రయత్నం మొదలుపెట్టాడు. అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను, మన అందరం కూడా ఒకసారి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జేజేలు పలకవస్తుంది. మొత్తం యావత్ ప్రజానికాన్ని కోరుతున్నా, అందరూ కూడా ఒకసారి చేతులెత్తి, 2 చేతులెత్తి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం వెనక నుంచి వెనక వరకు, ఆ విమానాశ్రయం ఆఖరి వరకు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం, నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం. ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం రైతు మహాసభకు ఇచ్చేసిన సందర్భంగా మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి నాగలి బహూకరణ జరుగుతుంది. ప్లీజ్. ప్రియతమ రైతు సోదరులారా, మన చేతుల్లో ఉన్నటువంటి నాగళ్లలో కమలాలనే పెద్ద ఎత్తున పైకెత్తి మన యొక్క అఖిల భారత అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారికి మనం సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నా. ఇప్పుడు కాటన్ దొరగారితో పనిచేసినటువంటి భారత మాత ముద్దుబిడ్డ వేనం వీరన్న గారి యొక్క ఛాయాచిత్ర ఆవిష్కరణ మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు చేస్తారు. సార్ సార్ ప్లీజ్. సార్ వేణం వీరన్న గారు మన ధవళేశ్వరం ప్రాజెక్టు సర్ ఆర్థర్ కాటన్ కడితే మొట్టమొదటి ఇంజనీర్గా ఈ వీరన్న గారు, ఆయన సహాయకుడిగా ధవళేశ్వరం కాజెట్టి వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ మన ఉభయ గోదావరి జిల్లాలో సస్యశ్యామల అవటానికి ప్రధాన కార్యం అయిన ఆ వీరన్న గారి చిత్ర పటాన్ని అమిత్ షా గారు, వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడతారు. శ్రీమతి పురంధేశ్వరి గారు తెలుగులో అనువాదం చేస్తారు. भारत माता की। ऐसे नहीं भाई, मोदी जी आज हैदराबाद में है, उन तक आवाज पहुंचे ऐसे बोलिए।
जोर से बोलिए भारत माता की, भारत माता की। मंच पर उपस्थित आंध्र प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान हरिबाबू जी, भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और केंद्र के शहरी विकास मंत्री श्रीमान वेंकैया नायडू जी, केंद्र में मंत्री और आंध्र प्रदेश की ही ऐसी नेत्री श्रीमती निर्मला सीतारामन जी, हमारे संगठन मंत्री श्रीमान वी सतीश जी, आंध्र प्रदेश के प्रभारी श्री सिद्धार्थनाथ सिंह जी, डॉक्टर श्रीनिवास जी, हमारे स्वास्थ्य मंत्री जी डॉक्टर श्रीमान माणिक्य राव जी, श्री गंगा राजू जी, श्री अकुला सत्यनारायण जी, श्री विष्णु राजू जी, श्री सोमवीर राजू जी, के सत्यनारायण राजू जी, श्रीमती पुरंदेश्वरी जी, श्री कृष्णम राजू जी, श्री के संभाशिव राव जी, श्री पुरी तिरुपति राव जी, मंच पर बैठे हुए सारे भारतीय जनता पार्टी का नेतृत्वगण और आज की इस रैली में आए हुए प्यारे किसान भाइयों बहनों और कार्यकर्ता भाइयों बहनों, రాష్ట్ర అధ్యక్షులు సోదరులు హరిబాబు గారికి, పెద్దలు వెంకయ్య నాయుడు గారికి, మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి, సతీష్ గారికి, సిద్ధార్థనాథ్ సింగ్ గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, మాణిక్యాలరావు గారికి, గంగరాజ్ గారికి, ఆకుల సత్యనారాయణ గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, సోమవీర్ రాజు గారికి, కెంతేటి సత్యనారాయణ రాజు గారికి, కృష్ణం రాజు గారికి, కావూరి సాంబశివరావు గారికి, పూడి తిరుపతిరావు గారికి, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మండలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. मित्रों, आज सुबह मैं कृष्णा नदी के किनारे उतरा और अभी गोदावरी के किनारे आया हूं। పొద్దున ये कृष्णा गोदावरी का बेल्ट देश के सबसे उपजाऊ, सबसे फर्टाइल लैंड वाला बेल्ट है और यहां पर मैं रैथू सभा के अंदर आप सभी किसान भाइयों का स्वागत करता हूं। నేను ఇవాళ పొద్దున కృష్ణా నది తీరాన దిగటం జరిగింది. అక్కడి నుండి నేను గోదావరి తీరానికి రావడం జరిగింది. ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగం చాలా సారవంతమైనటువంటి భూమి. ఆ భూమి మీద ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా రైతు సోదరులందరినీ కలవడం అన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. मित्रों, केंद्र में भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए की जो नरेंद्र मोदी सरकार बनी है उसको 2.5 साल समाप्त होने को जा रहे हैं और ये 2.5 साल के अंदर केंद्र की भारतीय जनता पार्टी की सरकार ने समाज के सभी वर्गों को आगे बढ़ाने का प्रयास किया है। एक सर्वस्पर्शीय सर्वसमावेशक विकास देश की जनता को देने का प्रयास किया है, मगर उसमें सबसे पहली प्रायोरिटी अगर नरेंद्र मोदी सरकार की रही है तो किसानों को आगे बढ़ाने की रही है, गांव को आगे बढ़ाने की रही है। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో వారు అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. వారు చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యంతో, సంకల్పంతో వారు ప్రవేశపెట్టడం జరిగింది. వారు ఏదైనా చాలా అతి గొప్ప పని వారు భావించి చేశారు అని అంటే అది రైతు సోదరుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నటువంటి నిర్ణయాలు. देश के किसानों के लिए सबसे पहला काम किया, 30 सालों से देश में यूरिया के 10 कारखाने, 10 से ज्यादा कारखाने बंद पड़े थे, उसको चालू कर देश को यूरिया के बारे में स्वनिर्भर बनाने की ओर बड़ा कदम उठाया है।
వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి వారు చేపట్టినటువంటి మొట్టమొదటి పని, అతి ప్రధానమైనటువంటి పని, 30-40 సంవత్సరాలుగా మూతపడినటువంటి ఫర్టిలైజర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తెరిపించి వాటిని ఉత్పత్తి పథంలోకి తీసుకురావడం వారు చేపట్టినటువంటి గొప్ప చర్య. नीम कोटेड यूरिया की एक नई शुरुआत कर नरेंद्र मोदी जी ने यूरिया की कालाबाजारी करने वाले और यूरिया को केमिकल इंडस्ट्री में चोरी कर ले जाने वाले किसानों का हक मारने वाले को रोककर आज ऐसी स्थिति आई है कि 2.5 साल से किसान को जितना चाहिए इतना यूरिया उपलब्ध कराने का काम किया है. ఒక చిన్న విలక్షణమైనటువంటి ఆలోచనతోటి యూరియాకి వేపపూత పూస్తూ ఆ యొక్క యూరియాని వేరే పరిశ్రమలకి డైవర్ట్ కాకుండా కేవలం రైతులకి అందే దిశగా విధంగా వారు ఆలోచన చేసి ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతకు ముందు యూరియా పరిశ్రమలకి డైవర్ట్ అవుతున్నటువంటి అంటే దారి మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ అటువంటి అవకాశం ఎవరైతే దారి మళ్లిస్తున్నారో వారికి కలగనివ్వకుండా విలక్షణమైనటువంటి ఆలోచనతోటి అసలు యూరియా కొరత అనేది తెలియని విధంగా ఇవాళ రైతు సోదరులకి యూరియాని అందిస్తున్నారు. सॉइल हेल्थ कार्ड के माध्यम से किसान की जमीन के अंदर, भूमि के अंदर कौन सा बीज ज्यादा उपयोगी होगा, कितना पानी चाहिए, कितना खाद चाहिए, कौन से पेस्टिसाइड की जरूरत पड़ने वाली है आगे जाकर, ये सारी जानकारियां किसानों को उपलब्ध कराने की एक योजना लाकर लेबोरेटरी के अंदर जो ज्ञान पड़ा था उसको लैंड तक ले जाने का काम नरेंद्र मोदी सरकार ने किया है. సాయిల్ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టి నరేంద్ర మోడీ గారు మన భూమిలో సారం ఏ విధంగా ఉన్నది, ఏ రకమైనటువంటి విత్తనాన్ని ఆ భూమిలో వేయాలి, నాటాలి, విత్తాలి అనేటువంటి విషయాల్ని రైతులకి తెలియజేసే విధంగా ఈ యొక్క భూసార పరీక్షని వారు చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు ఏదైతే ఈ భూసార పరీక్షలు కేవలం ల్యాబొరేటరీల వరకే పరిమితమయ్యేవో, పరిశోధన కార్యాలయాల వరకే పరిమితమయ్యేవో వాటిని పరిశోధన కార్యాల నుండి భూమి వరకు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. प्रधानमंत्री इरिगेशन योजना के माध्यम से स्मॉल इरिगेशन स्कीम और माइक्रो इरिगेशन स्कीम को बढ़ावा देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है. ప్రధానమంత్రి సించాయ్ యోజన ద్వారా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అంటే సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి చిన్నవి కావచ్చు లేకపోతే మాధ్యమంగా ఉన్నటువంటి కావచ్చు వాటన్నిటినీ కూడా వనరులు అందే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వారి ముందుకు తీసుకురావడం జరిగింది. मित्रों, जब बाढ़ आती है, सूखा होता है, किसानों की सहायता के लिए कोई खड़ा नहीं होता है. 40 साल से किसानों की सहायता के जो नियम बने थे, धोरण बने थे, उसको बदलने का काम नरेंद्र मोदी सरकार ने किया है. ఇవాళ అతివృష్టి అయినా అనావృష్టి అయినా ప్రథమంగా దాని యొక్క దుష్ప్రభావం పడేది వ్యవసాయ రంగం మీద. ఇంతవరకు కూడా సరైనటువంటి రీతిలో పద్ధతిలో రైతులకి సరైనటువంటి సహకారాన్ని అటువంటి కష్టకాలంలో అందించినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చి సకాలంలో రైతులకి ఆ యొక్క కాంపెన్సేషన్ అందే దిశగా వారు ఆలోచన చేపట్టడం జరిగింది. सहायता को 1 हेक्टेयर की महत्तम मर्यादा से बढ़ाकर 4 हेक्टेयर तक ले जाया गया है. ज्यादा से ज्यादा सहायता की राशि में भी बढ़ोतरी की है और सहायता के अंदर भी 30% से बढ़ाकर 50% नुकसान के ले जाने का काम नरेंद्र मोदी सरकार ने किया है. ఇవాళ రైతు సోదరుల యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే రైతు గనక తన పంటని కోల్పోయినట్లయితే కేవలం 2 హెక్టార్ల వరకు పరిమితం అయ్యేదో దాన్ని 4 హెక్టార్ల వరకు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ లేకపోతే కాంపెన్సేషన్ రైతులకు అందాలో దానిలో కూడా దాన్ని పెంచడం జరిగినటువంటి విషయాన్ని రైతు సోదరులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ క్రాప్ కటింగ్ సంబంధించి దాన్ని 50% పరిగణించాలి అన్నారో దాన్ని కుదించి 30% ఇవాళ
తీసుకురావడం జరిగింది. और ई मंडी के माध्यम से किसान को अपनी फसल का दाम ठीक से मिले, किसान को बिचौलिया कोई झांसा न दे पाए, इसलिए एक राष्ट्रीय ई मंडी का निर्माण भी नरेंद्र मोदी सरकार ने किया है. ఇవాళ శాస్త్ర సాంకేతాన్ని వినియోగించుకుని దేశంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులన్నింటినీ కూడా అనుసంధిస్తూ ఈ మార్కెట్ ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా రైతు సోదరులు తాను పండించుకున్నటువంటి ఉత్పత్తికి ఎక్కడైనా సరే మెరుగైన ధర ఉన్నట్లయితే అక్కడ విక్రయించుకునేటువంటి వెసులుబాటుని రైతు సోదరులకి నరేంద్ర మోడీ గారు అందించారు. मित्रों, प्रधानमंत्री फसल बीमा योजना एक ऐसी योजना लेकर प्रधानमंत्री जी किसानों के साथ पास आए हैं जिसने 70 साल के बाद किसान को अपनी बुआई से लेकर खलिहान तक, मंडी तक सुरक्षित कर दिया है. ఇవాళ వారు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో ఇంతకు ముందు 70 సంవత్సరాల కాలంలో రైతు పంటకి ఎటువంటి భరోసా లేని విధంగా ఇవాళ పండించుకున్న స్థాయి నుండి వారు మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయించుకునే దాకా కూడా వారి పంటకి సంపూర్ణమైనటువంటి సంరక్షణ కలిగించే విధంగా ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని మనం ప్రధాని గారు ముందుకు తీసుకురావడం జరిగింది. और मित्रों, अभी वेंकैया जी ने बताया, विपक्ष के द्वारा एक अफवाह फैलाई जा रही है कि डिमोनेटाइजेशन के कारण किसानों को तकलीफ होने वाली है. मैं बताना चाहता हूं मित्रों, किसानों को तकलीफ नहीं होने वाली है, किसानों को इससे फायदा होने वाला है. कालाबाजारी जाने से गरीब का नुकसान नहीं होता, कालाबाजारी करने वालों का नुकसान होता है. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారు చాలా సవివరంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా విపక్ష నేతలు మా మీద ఇవాళ ఆరోపణ చేస్తున్నారో రైతుల్ని ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ యొక్క 1000 రూపాయలు 500 రూపాయల రద్దు కార్యక్రమాన్ని ప్రధాని గారు చేపట్టారు అని చెప్పి విపక్షాలు మా మీద ఇవాళ ఆరోపణ చేస్తున్నాయి. సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, రైతు సోదరుల యొక్క సంక్షేమమే మా ధ్యేయం. ఏదైతే ఇవాళ మేము ఈ కార్యక్రమం చేపట్టామో దానివల్ల దేశంలో ఉన్నటువంటి రైతులకి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పేదలకి సంపూర్ణమైనటువంటి కళ్యాణం జరుగుతుంది అని చెప్పి మీరు గుర్తించాలి. मित्रों, आंध्र प्रदेश के विकास के लिए भी केंद्र में जो नरेंद्र मोदी सरकार है उसने कोई कसर नहीं छोड़ी है. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడంలో ఏమాత్రం సంకోచించలేదు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. कांग्रेस पार्टी और वाईएसआर कांग्रेस के द्वारा एक अपप्रचार किया जाता था कि स्पेशल स्टेटस भारतीय जनता पार्टी की सरकार ने नहीं दिया है. मगर मैं आज स्पष्टता करना चाहता हूं, 14वें वित्त आयोग ने जिसकी स्थापना यूपीए की सरकार ने की थी, उसने किसी भी राज्य को स्पेशल स्टेटस देने के लिए मनाही की थी. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర హక్కు అని చెప్పి భావిస్తున్నారో అది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం వారు చేస్తున్నారు. నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, 14వ ఆర్థిక సంఘం వారు ఇచ్చినటువంటి నివేదిక మేరకే ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ 14వ ఆర్థిక సంఘాన్ని నిర్మించింది కూడా యూపీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. और मित्रों, मनाही होने के बावजूद भी वेंकैया जी यहां बैठे हैं, निर्मला जी बैठी है, चंद्रबाबू नायडू ने भी बहुत प्रयास कर आज भारतीय जनता पार्टी की सरकार ने, एनडीए सरकार ने स्पेशल पैकेज देकर स्पेशल स्टेटस की सभी कमियों को दूर कर आंध्र प्रदेश के विकास के लिए एक बहुत बड़ा कदम उठाया है.
చాలా మంది నాయకులు చేసినటువంటి ప్రయాస వలన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు కావచ్చు, సోదరిమణి నిర్మలా సీతారామన్ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరందరూ చేసినటువంటి కృషి నేపథ్యంలోనే ఇవాళ ఈ ప్రత్యేక హోదాని మించినటువంటి ఒక ప్రత్యేక ప్యాకేజీని ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ మేము ఇవ్వగలిగాం. पोलारवन प्रोजेक्ट के लिए भी 16,000 करोड़ से ज्यादा केंद्रीय सहायता देने का प्रावधान इस स्पेशल पैकेज के अंदर किया गया है. పోలవరం నిర్మాణానికి కావాల్సినటువంటి ఆ 16,000 కోట్లు ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఇవ్వడానికి ఇవాళ స్పెషల్ ప్యాకేజీ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నది. मित्रों, टैक्स बेनिफिट की रकम जितनी भी स्पेशल स्टेटस न देने से नुकसान होता था वो सारी की सारी भारतीय जनता पार्टी की सरकार ने देने के लिए स्पेशल पैकेज के अंदर व्यवस्था करी है. ఇవాళ పారిశ్రామికీకరణ ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావడానికి కావాల్సినటువంటి ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ స్పెషల్ ప్యాకేజీ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. और मित्रों, केंद्रीय योजना में 90-10 की जगह 60-40 का जो घाटा आता था उसको भी अलग प्रकार से भरने का काम ये भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है. ఇవాళ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఏదన్నా సహాయం వచ్చినట్లయితే అది 90% కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ ప్రత్యేక హోదా లేనటువంటి రాష్ట్రాలు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోవాలి. ఆ 30% ఏదైతే తేడా ఉన్నదో దాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరించడానికి సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. और मित्रों, 22,000 करोड़ का रेवेन्यू डेफिसिट भी देने के लिए रास्ता खोल दिया गया है. ఏదైతే ఆర్థిక లోటు ఉన్నదో దాన్ని 22,000 కోట్ల రూపాయల మేరకు అంచనా వేయడం జరిగిందో దాన్ని సైతం పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నది వారు తెలియజేయడం కూడా జరిగింది. गत वक्त मैं जब आंध्र में आया था तब मैंने एक लंबी सूची दी थी कांग्रेस और वाईएसआर के मित्रों को 1,40,000 करोड़ के प्रोजेक्ट्स की. उसका सबका काम शुरू होने के कगार पर है या तो शुरू हो चुका है. हर महीने एक न एक प्रोजेक्ट इसकी नींव डालने का काम शुरू हो गया है. ఇంతకు ముందు నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వారికి సైతం నేను పద్దు ఇవ్వటం జరిగింది. 1,40,000 కోట్ల రూపాయల మేరకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయాన్ని అందించిందో దాన్ని సవివరంగా ఆ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ ఆ 1,40,000 కోట్ల రూపాయల మేరకు ఏదైతే సహాయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించామో వాటికి సంబంధించినటువంటి ఆ పనులకు పునాదులు ఇప్పటికే పడ్డాయి లేదా త్వరలో పడబోతున్నాయి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. मित्रों, भारतीय जनता पार्टी की सरकार जो केंद्र में है और यहां पर तेलुगु देशम भाजपा की जो सरकार है वो आंध्र के विकास के लिए कटिबद्ध है. ఇవాళ నేను మీకు తెలియజేస్తున్నాను కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో చూసినట్లయితే మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రగతి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. मित्रों, विपक्ष के पास अब कोई मुद्दा नहीं रहा है. मोदी जी कुछ भी करते हैं तो उसका विरोध करते हैं. मुझे लगता है अगले दिन अगले समय तो ऐसा आने वाला है मोदी जी कहेंगे आज सोमवार है तो वो कहेंगे ना आज सोमवार नहीं है मंगलवार है. ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే విపక్షాలు ఏవైతే ఉన్నాయి విపక్ష పార్టీలు కావచ్చు విపక్ష నేతలు కావచ్చు కేవలం మోడీ గారి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని వ్యతిరేకించడే వారు ధ్యేయంగా పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించాలి. రాబోయే కాలం ఎంత
ఎంత మనకి ఏ రకంగా ఉంటుంది అని అంటే, ఒకవేళ మోడీ గారు గనక ఈ రోజు సోమవారం అని చెప్పినట్లయితే విపక్ష నేతలు కేవలం వారిని వ్యతిరేకించాలి కాబట్టి ఇది సోమవారం కాదు, ఇవాళ మంగళవారం అని చెప్తారు. అది సోమవారం అయినప్పటికీ కూడా. मित्रों, इसका एक उदाहरण ही देना चाहता हूं। उरी के अंदर पाक प्रेरित आतंकवादियों ने हमारे सेना के जवानों को सोते हुए जलाने की कोशिश की, उनको लड़ने का मौका भी नहीं दिया और उस घटना में 12 जवान हमारे शहीद हो गए। पूरे देश के अंदर एक प्रकार से दुख था, हताशा थी, जवानों के प्रति सहानुभूति थी कि जो जवान देश की रक्षा करने के लिए सीमा पर गया है उसको जिंदा जला दिया गया। मगर इस बार सौभाग्य से सोनिया मनमोहन की सरकार नहीं थी, कांग्रेस पार्टी की सरकार नहीं थी, नरेंद्र मोदी की भारतीय जनता पार्टी की सरकार थी। कुछ ही महीनों में पाकिस्तान के अंदर घुसकर हमारे सेना के जवानों ने बदला लेकर सफलतापूर्वक वापिस आए। ఇక్కడ నేను మన దేశం మీద జరిగినటువంటి దాడి ఉరి పఠాన్కోట్ సంఘటనని మీ ముందు ఉంచబోతున్నాను. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మన దేశంలోకి చొరబడి నిద్రిస్తున్నటువంటి మన సైనికుల్ని దహించి వేశారు, కాల్చివేశారు. ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా మన దేశ సరిహద్దుల్లో మన రక్షణ కోసం పోరాడుతున్నటువంటి సైనికుల పట్ల చాలా ప్రజల మనసుల్లో చాలా సానుభూతి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు ఒక మాట గుర్తించాలి, ఇది సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కాదు. అప్పుడు వారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడి నుండి పాకిస్తాన్ ప్రేరిత సైనికులు కనుక మన దేశంలోకి చొరబడి దాడి చేసినట్లయితే దానికి ధీటైనటువంటి జవాబు చెప్పేటువంటి పరిస్థితి అప్పట్లో లేదు. కానీ ఇవాళ అదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కేంద్రంలో మన ప్రభుత్వం ఉన్నది కనుకనే వారికి ధీటైనటువంటి జవాబు చెబుతూ మన సైనికులు పాకిస్తాన్ లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసి తిరిగి వారు మన దేశానికి విజయంతో తిరిగి రావడం జరిగింది. मगर पूरे देश खुश था, आप लोग भी खुश है, सेना भी खुश थी, देश का बच्चा बच्चा खुश था। उस समय राहुल गांधी जी ने नरेंद्र भाई को कहा कि नरेंद्र भाई आप जवानों की खून की दलाली कर रहे हैं। सर्जिकल स्ट्राइक ने दुनिया भर में हिंदुस्तान को एक मजबूत देश, अपनी सुरक्षा करने वाले देश के नाते प्रस्तावित किया, उसकी भी कांग्रेस पार्टी आलोचना कर रही है। మరి మన సైనికులు ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని సాధించి తిరిగి మన దేశానికి తిరిగి వచ్చినటువంటి సందర్భంలో దేశ వ్యాప్తంగా కూడా సంతోషం కనబడినటువంటి విషయం మనందరికీ తెలుసు. దేశంలో ప్రతి పౌరుడు ప్రతి బిడ్డ కూడా మన సైనికుల్ని మరి హర్షోద్రేకాలతోటి వారిని స్వాగతించినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అటువంటి చక్కటి వాతావరణం ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు వారు చాలా సంకుచితంగా మోడీ గారితో మీరు సైనికుల యొక్క రక్తంతో మీరు వ్యాపారం చేశారు అని చెప్పి చాలా సంకుచితంగా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, వారి ఆలోచన విధానం ఎలాగున్నదో, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎలాగున్నదో ఒక్కసారి మీరు ఆలోచించండి. मित्रों, ये कांग्रेस और वाईएसआर के नेतृत्व में आंध्र का और देश का विकास नहीं हो सकता। नरेंद्र भाई के नेतृत्व में भारतीय जनता पार्टी इस देश को दुनिया का प्रथम पंक्ति का देश बना सकती है और कोई नहीं बना सकता। కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో అయితే ఈ రాష్ట్రం కాదు కదా, ఈ దేశం కూడా అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఈ దేశం కేవలం అక్షర క్రమంలో మాత్రమే కాదు అభివృద్ధిలో సైతం అగ్రగామిగా నిలుపుకునేటువంటి అవకాశం మనకున్నది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. मगर आंध्र प्रदेश के अंदर भारतीय जनता पार्टी को और मजबूत बनाने की जरूरत है। हर बूथ तक भारतीय जनता पार्टी को लेकर जाना है।
हर गांव तक भारतीय जनता पार्टी को बढ़ाना है और आंध्र प्रदेश और देश के विकास के लिए आंध्र प्रदेश की भारतीय जनता पार्टी को मजबूत करना बहुत जरूरी है। అయితే మనం అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో సైతం అగ్రగామిగా నిలపాలి అని చెప్పి మనం అందరూ ఆలోచిస్తున్నావో సంకల్పిస్తున్నావో ఆ సంకల్పాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని చెప్పి మనం అనుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద ఉన్నది. భారతీయ జనతా పార్టీని కేవలం గ్రామాలకు మాత్రమే కాదు బూత్ స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్తూ బూత్ స్థాయి నుండి కూడా మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద ఉన్నది. ఏదైతే మనం ప్రగతిని సాధించాలి అని అనుకుంటున్నామో అది బూత్ స్థాయిలో మన పార్టీని మనం బలోపేతం చేసుకుంటేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. आप लोग भारतीय जनता पार्टी के जितने भी कार्यकर्ता समर्थक हैं, पूरे आंध्र प्रदेश में भारतीय जनता पार्टी को मजबूत कराने का काम करिए। देश में नरेंद्र मोदी जी के नेतृत्व में देश दुनिया का प्रथम पंक्ति का देश बनकर रहने वाला है। और आज इस किसान समागम के अंदर मैं सभी लोगों को ये बात का संदेश देना चाहता हूं कि भारतीय जनता पार्टी की मोदी सरकार किसानों के विकास के लिए सदैव समर्पित सरकार है। ఇవాళ నేను మళ్ళీ ఒకసారి తిరిగి చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునేటువంటి పనిలో విధిలో భాగంగా మీరందరూ సముదులు కావాలి అని చెప్పి నేను విజ్ఞాపిస్తున్నాను. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకు వెళుతుంది, మన భారతదేశాన్ని అభివృద్ధిలో పదంలో నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కనుక మన దృష్టి అల్లా మన పార్టీని ఏ విధంగా మనం బలోపేతం చేసుకుంటామో దాని మీదే కేంద్రీకరించాలి అని చెప్పి సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పటికీ కూడా వ్యవసాయ రంగం రైతన్నుల వారి యొక్క సంక్షేమానికి అంకిత భావంతో కట్టుబడినటువంటి ప్రభుత్వంగా మీరందరూ గుర్తించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. तो मेरे साथ बोलिए, दोनों हाथ ऊपर उठाकर मुट्ठी भींचकर बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम।